హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వింటర్ ఎలా ఉంది? మా నల్గొండలో అయితే ఫుల్ చలి ఉంటుంది. హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది, అంటే ఎత్తు అనమాట, కొంచెం హైట్ వస్తూ ఉంటుంది. ఆంధ్ర నుంచి నల్గొండ హైదరాబాద్ వైపు హైట్ ఉంటుంది. అందుకనే హైదరాబాద్లో క్లైమేట్ ఎప్పుడు చాలా బాగుంటుంది, అన్ని సీజన్స్లో కూడా. ఈవెన్ సమ్మర్లో కూడా సాయంత్రం అయిందంటే హైదరాబాద్లో చల్లబడిపోతుంది. నల్గొండలో అలా కాదు, కానీ వింటర్స్ కొంచెం చల్లగా, సమ్మర్స్ కొంచెం చాలా వేడిగా ఉంటుంది. ఇంతకీ విషయం ఏంటంటే, మనం సమ్మర్లో చేసుకొని వింటర్లో తినేదేంటి? నాకు తెలిసి ఒకటి ఉంది, మీకు తెలిసినవి చెప్పండి. నాకు ఆవకాయ పచ్చడి నేను చెప్పేసాను, మీరు ఎక్కడ చెప్తారో అని. ఇది కాకుండా మనం సమ్మర్లో ప్రిపేర్ చేసుకొని వింటర్లో తినేది ఏంటో మీరు చెప్పండి. చలో, ఎవరికన్నా ఏదన్నా క్వశ్చన్స్ అలాంటివి ఇస్తే ఎంత బాగుంటుందో, వాళ్ళు చెప్పే ఆన్సర్ కోసం ఎదురు చూడటం. చక్కగా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, దాంట్లో 2 కోడిగుడ్లు కొట్టేస్తున్నా. ఇంతకీ నేను ఏం చేయబోతున్నానో, ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నా. చాలా బాగుంటుంది. ఏమంటారు, ఆల్ టైము ఎమర్జెన్సీలో కూడా చాలా టేస్టీగా ఉండి నన్ను సేవ్ చేసే రెసిపీ ఇది. ఎప్పుడు కూడా పిల్లలు ఏమన్నా స్పెషల్గా అడిగితే ఇట్లాంటి పచ్చడన్నాలు కలిపేసి దాంట్లో పప్పు లేకపోతే ఏదో వేసి పోపేయటము, ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ చేసేదాన్ని. ఇప్పుడు అవి మీకు చూపించడానికి యూజ్ అవుతున్నాయి. నేను ఎగ్ పొరటు వేసినా ఏం వేసినా కానీ మొత్తం కలిపేను. దేనికి దానికి వైట్ లాగా, ఎల్లో లాగా ఉంటాం. నాకు ఇష్టం ఈ మొత్తంలో ఎల్లో, ఇంకా చాలా ఇష్టం. మీకేది ఇష్టం? కలిపేస్తారా లేకపోతే ఇట్లా సపరేట్ చేసి తింటారా? మీకు వైట్ ఇష్టమా ఎలా? హెల్త్ వైజ్గా చెప్పకండి. హెల్త్ వైజ్గా ప్రోటీన్ అంటే వైట్ ఎక్కువ తింటాం. టేస్ట్ వైజ్గా చెప్పండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు ఏం పట్టం. ఇప్పుడు ఉడకనే నామకే వస్తే చల్లుతున్నా కొంచెం ఉప్పు. ఇట్లా ముక్కలుగా ఉంచాలనేది నా ఉద్దేశం. ఇలా నేను మా ఫ్రెండ్ అనిత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ అందరం వెళ్ళాము. అక్కడ ఏం చేశారంటే, ఇంకొక ఫ్యామిలీ, మేము 4 ఫ్రెండ్స్ అనమాట. నేను, అనిత, పద్దు, అమరావతి షీజ్ ఏ లాయర్. పద్దు ఈజ్ ఏ హోమ్ మేకర్ అండ్ మంచి సింగర్. అండ్ అనిత డాక్టరు కమ్ యాక్టరు, డాన్సరు, చాలా వైబ్రెంట్ లేడీ తను. అండ్ పుల్లన్న గురించి చెప్పక్కర్లా, చాలా సోషల్ సర్వీస్లో వాటిలో ముందు ఉంటారు. క్రాంతి గారు జర్నలిస్టు, యాదగిరి బిజినెస్ మ్యాన్, ఫిషర్. చాలా పెద్ద చేపల చెరువు ఉంటుంది వాళ్ళకి, పెద్దది చెరువుని ఏమంటారు లీడ్ చేస్తారు, సంథింగ్ బిజినెస్. కోళ్ళ ఫారం కూడా ఉంది. అండ్ మా సంగతి తెలిసిందే కదా, బిజినెస్లో ఉన్నాము. నేను భాస్కర్ గారు వెళ్తే ఇంతకీ చెప్పేది ఏంటంటే, మా చింతల యాదగిరికి, మా తమ్మునికి, అమరావతి వాళ్ళ హస్బెండ్కి నేషనల్ అవార్డు వచ్చింది. బహుజన సాహితీ సమాఖ్య వాళ్ళు బహుజన సంథింగ్ ఏదో పెట్టారు పేరు. ఎందుకని అడగరే, ఒక పాటకి నేనేమో అంటారు కదా, ఒక అక్షరం జీవితాన్ని మార్చేస్తుందని. ఒక పాట కొన్ని లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందండి. నా చిట్టి చేతులు చక్కని రాతలు చూడ నేర్వలేదయ్యో అని ఒక పాట ఉందిలేండి, తెలంగాణ సాహిత్యంలో రాసింది. అసలు అద్భుతమైన పాట అది. దాన్ని చదివి, దాన్ని విని కొన్ని వేల మంది బాల కార్మికులు ఇళ్లలో పొలాలకి పనులకు పంపించేవాళ్ళు కదా, మానిపించి స్కూల్కి పంపించారంట. ఆ స్కూల్కి పంపించిన వాళ్ళల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చినాయంట కొంతమందికి. అది కూడా వందల్లో వేలల్లో ఉన్నారు. గ్రేట్ సాంగ్. ఒక్కసారి మీ వినండి ఇది. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల వేడితో సారిరువాలు దున్నీనానయ్యో, వెలుగుపోయి చీకటి గమ్మినప్పుడు ఇంటికి పోతానే, నా అమ్మాయ్యా రాకముందే నిద్రపోతానే, దిక్కున ఉరకండ లేత కాళ్ళకు గుచ్చను ఉండయ్యో. ఎండుమిర్చి, ఇంగువ. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల వేడితో సారిరువాలు దున్నీనానయ్యో, వాళ్ళ గొడ్లకు ఉడువల పిండి పెట్టి ముద్దుగా చూస్తారే, కడుపు గాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే. సో ఆవకాయ వేసేసాను, చూసారు కదా. అన్నం మనం వండి పెట్టుకున్న అన్నం మంచిగా పోపు వేసాను. అన్నీ అర్థమైనాయా? నా వాయిస్ లేకుండా మిస్ అయ్యారు నన్ను. ఆ పాట ఇలా ఉందండి. అసలు నాకైతే, నేను కొన్ని 100 సార్లు విన్నాను. ఆ క్షణంలో కూడా మళ్ళీ నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. అద్భుతమైన సాహిత్యం అండి నిజానికి. అంటాం కానీ ఇప్పుడంటే మనం మీడియాలో ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ అప్పట్లో ప్రజా పోరాట సమితి,
అదే పాట పాడేది ఏదో ఉంటుందండి గాయకులు అంటే గవర్నమెంట్ నుంచి ప్రజలకు ఏం అందాలన్నా కానీ ప్రజల తాలూకా ఆక్రందన గవర్నమెంట్కి పాలక పక్షానికి వినపడాలన్నా కానీ పాటల రూపంలో స్టేజ్ షోల రూపంలో చేసేవాళ్ళు నా చిన్నప్పుడు. అసలు ఎంత అద్భుతమైన ఏదో ఇప్పుడు అది లేదు ఎక్కడ. అప్పట్లో ఈ పాట అలాంటి మార్పుని తీసుకొచ్చింది. చాలామందిని పనులు మార్పించి బళ్ళ వైపు నడిపించింది చదువుకోవటానికి. చలో మీతో మాట్లాడుతా పాట వినిపించేసి మీకు అన్నీ చూపించేశాను. ఎగ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ వేస్తున్నాను. ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తీసుకోకండి, ఇట్లా చిన్న ఉల్లిపాయలు తీసుకోండి. సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా అది. ఉల్లిపాయలు వేసినాక కోడిగుడ్డు వేసినాక ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా అక్కడక్కడ ఉల్లిగడ్డ తగులుతుంటే అదో టేస్ట్. ఈ చిన్న ఉల్లిపాయలకు ఉండే టేస్ట్ అలాగుంటుందండి. దయచేసి నేను చెప్తున్నాను, మీకు నెలకి 4 కిలోలు ఉల్లిపాయ పడతాయి కనుక 4 కిలోలు ప్లస్ ఇది 1 కిలో తెచ్చుకోండి. దెబ్బలు పడతాయి. తెచ్చుకోకపోతే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో. అంతే కట్టేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. అద్భుతమైన ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీ. అన్నంలో పోపేసి అన్నంలో ఆవకాయ కలిపేసి ఫ్రైడ్ రైస్ చేస్తే అయిపోయిందా అంటే ఒకసారి టేస్ట్ చూడండి మీరు. ఆవకాయను కూడా కొత్తగా ఎలా ఆవిష్కరించవచ్చు అనేది మీకు మనకు అర్థమవుతుంది. నేను ఇది రెగ్యులర్గా చేసేదాన్ని. ఏ కర్రీ లేనప్పుడు యాజ్ యూజువల్ ఏ కర్రీ లేనప్పుడు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. టిఫిన్ బాక్స్లోకి ఇది పెట్టండి. ఆవకాయ అన్నం కలిపి పోపు వేసి దానిలో 2 కోడిగుడ్లు కొట్టేయండి. పచ్చడి అన్నం పెట్టి పంపించారు స్కూల్కి పిల్లలని ఎవరైనా అంటారా? ఛాన్సే లేదు. పోపులో నెయ్యి వేసాను గుర్తుందా? దానివల్ల కొంచెం ఆవకాయ ఎక్కువ వేసాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. దీనికి మాటలు పెట్టడానికి ఎవరు లేదు, ఏది లేదు. నిన్ననే చదివినా అనమాట. ఏదైనా ఒక చిన్న చెడ్డ విషయం ఉంటే కనుక దాన్ని ఒకళ్ళు మాట్లాడితే 100 మంది సపోర్ట్ చేస్తారు. కానీ మంచి విషయాన్ని మాత్రం 100 సార్లు చెప్పినా కానీ ఒకళ్ళిద్దరు కూడా దాన్ని సపోర్ట్ చేయరు. ఎక్కడ పోకడా ఇది అసలు. అలాగా ఇప్పుడు ఇది కూడా అంతే. కొన్ని రెసిపీస్ అమ్మమ్మ వాళ్ళవి నాన్నమ్మ వాళ్ళవి మనం కొంచెం చిన్న చేంజెస్ చేస్తే తలకాయ బాధకుంటారు కొంతమంది. మేము ఒకసారి చేసి చూడండి, నచ్చితే కనుక ఒక కామెంట్ పెట్టి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. లవ్ యూ.